మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 3వ తేదీ అనగా మంగళవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజంతా ప్రశాంతంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తారు. ఈ రోజు ప్రత్యేకంగా వ్యాపార రీతిగా ఉన్న వారికి చాలా అలంకరమైన విషయాల వలన వ్యాపారాల్లో కొత్త వ్యాపార విషయాల్లో అడుగు మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా నూతన వ్యాపారాల ద్వారా లాభసాటిగా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా చాలా రైతాంగానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చేసే మొదటి రోజుగా ప్రారంభం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో పంటల ద్వారా మంచి రాబడి అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారస్తులు ధాన్యం వ్యాపారం నుంచి కానీ అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సానుకూలంగా ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో మీకు రావాల్సిన డబ్బులు అన్నీ వస్తాయి. వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ రోజు ఒక సాహసం చేసే రోజుగా మొదలు పెట్టాలి. ఉద్యోగస్తులకు చాలా రోజులుగా కొన్ని సమస్యలు మానసిక ఒత్తిడిలో అధిక శాతంలో ఉన్నాయి. కానీ ఆ విషయాల నుండి త్వరగా మీరు ఈ రోజున బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి మార్పు కలిగే అవకాశం ఉంది. ఈ రోజు నుండి మొదలు పెట్టగలుగుతారు. అంటే స్థాన మార్పిడి అనేది జరుగుతుంది. ఉద్యోగ విషయంలో చికాకులు కలిగించిన కొన్ని విషయాలు కూడా తొలగిపోతాయి. మునుపు శత్రువర్గంగా నిందారోపణలు చేసిన వాళ్లు కూడా తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఈ రోజు ఉందంటూ మీరు గ్రహించుకోవాలి. అలాగే విద్యార్థులు విద్య విషయంలో చాలా ప్రత్యేక విషయాల్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇన్ని రోజులు వాళ్ళు విద్య గురించి ఆకర్షణీయంగా దానిపైన శ్రద్ధ చూపించుకోకుండా ఇబ్బందులు పడుతూ దానిపైన అవగాహన లేక ఇతర విషయాల్లో అంటే